గ్యాస్ సిలిండర్ల కోసం భారీగా వినియోగదారులు బారులు తీరిన సంఘటన మెదక్ పట్టణంలోని భారత్ గ్యాస్ మహాలక్ష్మి గ్యాస్ ఏజెన్సీ వద్ద చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న డిఎస్ఓ నిత్యానంద సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం బీపీసీఎల్ ఆయిల్ కంపెనీకి రవాణా లారీల ఓనర్ల మధ్య సమస్య తలెత్తడంతో గత 2-3 రోజులుగా జరుగుతున్న రవాణా లారీల సమ్మె వల్ల గ్యాస్ సప్లై ఆగిపోయిందని, అందువల్ల గ్యాస్ కొరత ఏర్పడిందని అన్నారు. ఇక్కడి పరిస్థితి గురించి గ్యాస్ ఏజెన్సీల యాజమాన్యాలతో మాట్లాడడం జరిగిందన్నారు. చెర్లపల్లి ప్లాంటులో సమస్య ఉండడంతో కర్నూలు ప్లాంటు నుంచి ఒక లోడు తెప్పించడం జరిగిందన్నారు. 517 సిలిండర్లు వచ్చాయని, వాటిని వెంటనే వినియోగదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బీపీసీఎల్ యాజమాన్యాలతో చర్చలు జరుగుతున్నాయని, ఈరోజు సాయంత్రం వరకు చర్చలు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. చర్చలు పూర్తి కాగానే యథావిధిగా గ్యాస్ సప్లై జరుగుతుందని తెలిపారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు బీపీసీఎల్ ఆయిల్ కంపెనీకి ఈ సిలిండర్ సప్లై చేసే లారీ ట్రాన్స్పోర్టర్స్కి ఏదో చిన్న ఇష్యూ వల్ల గత 2-3 రోజుల నుంచి మనకు ఈ గ్యాస్ సిలిండర్ల సప్లై ఆగిపోయింది. దాని గురించనే కొద్దిగా స్కేర్సిటీ వచ్చిన మాట వాస్తవం. కాకపోతే ఈ స్కేర్సిటీని ఇమీడియట్గా మనం క్లియర్ చేయడానికి కర్నూలు ప్లాంట్ నుంచి, చెర్లపల్లి ప్లాంట్లో ఏదైతే ప్రాబ్లం వచ్చిందో నెక్స్ట్ కర్నూలు బీపీసీఎల్ ప్లాంట్ నుంచి ఒక లోడ్ తెప్పియడం జరిగింది ఎమర్జెన్సీగా. సో మనకు 517 సిలిండర్లు ఆల్రెడీ రీచ్ అయిపోయినాయి. ఈ సిలిండర్లను ఇమ్మీడియట్గా కన్జ్యూమర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈలోపు ఏంటంటే ఈ చెర్లపల్లి బీపీసీ ప్లాంట్లో ఉన్న ప్రాబ్లం ప్లస్ ఈ ట్రాన్స్పోర్టర్స్ ఉన్న ప్రాబ్లం చర్చలు ఆల్రెడీ జరుగుతున్నాయండి చెర్లపల్లి ప్లాంట్లో. అది బహుశా ఈరోజు ఈవినింగ్ వరకు క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాం. అవ్వగానే మనకు రెగ్యులర్ సప్లై అవుతుంది. అప్పటి వరకు మాత్రం ఎమర్జెన్సీని మనం తెప్పించి ప్రాబ్లం క్లియర్ చేసామండి. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాబ్లం లేదు, కన్జ్యూమర్స్కి ఎలాంటి ఇబ్బంది లేదు.